ఒక మార్పు కోసం యుద్ధం చేయవలసి వస్తే 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నం చేస్తాను, 100వ సారి యుద్ధం చేస్తాను అని చెప్పాడు ఒక మహానుభావుడు. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ మరియు పలస్తీను మధ్య మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. అక్టోబర్ 7, 2023 రోజున ఉదయం 6:30 ప్రజలు నిద్రలో ఉన్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఎయిర్ రైడ్ సైరన్ శబ్దం మోగడం ప్రారంభించింది. కొంత సమయం తర్వాత రాకెట్స్ కొన్ని వేల సంఖ్యలో ఇజ్రాయెల్ దేశ నగరాల్లో పడడం ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడియా ప్రకారం 2200 రాకెట్స్ ఫైర్ చేయడం జరిగింది. కానీ హమాస్ ప్రకారంగా 5000 రాకెట్స్ ని ఫైర్ చేశామని చెప్తుంది హమాస్. ఇజ్రాయెల్ వద్ద ఒక అత్యాధునికమైన సాంకేతిక పరమైనటువంటి డోమ్ సిస్టమ్ ఉంది. ఇది ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గా చెప్పబడుతుంది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశంపై గగనతలం నుండి రాకెట్ల వర్షం కురిపించడం జరుగుతుందో అది ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ఆ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గాలిలోనే ఆ రాకెట్లని డిస్ట్రాయ్ చేసేస్తుంది. అలాంటి అత్యాధునికమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఇజ్రాయెల్ దేశం వద్ద ఉంది. కానీ హమాస్ 5000 రాకెట్స్ ని ఫైర్ చేయడం జరిగింది 20 నిమిషాల వ్యవధిలో. దీంతో ఐరన్ డోమ్ సిస్టమ్ కూడా ఫెయిల్ అయిపోయింది. దీని కారణంగా వేల మంది యూదులు మృత్యువాత పడ్డారు, వేల మంది క్షతగాత్రులు కూడా అయిపోయారు. గత కొన్ని దశాబ్దాలలో జరిగినటువంటి దాడుల్లో ఇదే అత్యంత పెద్ద దాడిగా పేర్కొనడం జరిగింది. ఏదైతే హమాస్ ఇజ్రాయెల్ పై చేసినటువంటి దాడిని. హమాస్ ఇజ్రాయెల్ పై రాకెట్స్ తోనే కాకుండా భూమార్గాల ద్వారా, సముద్రం ద్వారా, గగన తలం నుండి కూడా దాడి చేయడం ప్రారంభించింది. బుల్డోజర్ తో ఇజ్రాయెల్ గాజా సరిహద్దులో ఉన్నటువంటి ఫెన్సింగ్ ని కూడా ధ్వంసం చేసి చాలా మంది పలస్తీన్లు ఇజ్రాయెల్ లో చొరబడ్డారు కూడా. మోటార్ పవర్డ్ హంగ్ లైడర్స్ తో కూడా కొంతమంది ఇజ్రాయెల్ లోకి ప్రవేశించారు. అంతేకాకుండా సముద్రం ద్వారా స్పీడ్ బోట్స్ ని ఉపయోగించి హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసింది. ఎంతో మందిని బందీలుగా కూడా చేయడం జరిగింది. బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ స్పందిస్తూ మేము యుద్ధం ప్రకటిస్తున్నాము, యుద్ధ స్థితిలో ఉన్నాము, వి ఆర్ ఇన్ వార్ స్టార్ట్ అని ప్రకటించడం జరిగింది. దీనికి ప్రతికూలంగా ఇజ్రాయెల్ మిలిటరీ బృందం గాజాపై ఎయిర్ స్ట్రైక్ చేయడం జరిగింది. తద్ కారణంగా వేల మంది పలస్తీనీలు ప్రాణాలు వదిలారు, గాయాల పాలయ్యారు కూడా. మీరు ఇజ్రాయెల్ మరియు పలస్తీన్ దేశాల గురించి చూసినట్లయితే ఈ ఇజ్రాయెల్ మరియు పలస్తీన్ ఈ రెండు దేశాలు కూడా మిడిల్ ఈస్ట్ లో ఉంటాయి, అంటే మధ్య తూర్పు భూభాగంలో ఉంటాయి. దీనికి ఉత్తరంలో లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్ దేశం ఉంది. సౌత్ వెస్ట్ వైపు ఈజిప్ట్ ఉంది, పడమరన మధ్యధరా సముద్రం ఉంది. పలస్తీన్ రెండు భాగాలుగా విడిపోవడం జరిగింది. అందులో ఒక భాగం వెస్ట్ బ్యాంక్ రీజన్. ఇక అలాగే రెండవది గాజా స్ట్రిప్, ఇది ఈజిప్ట్ వైపు ఉంటుంది. వెస్ట్ బ్యాంక్ వైపు ఉన్న పలస్తీన్ భూభాగాన్ని ఫతహ్ పరిపాలిస్తుంది. ఇది ఒక పొలిటికల్ పార్టీ. ఇక రెండవ భాగమైన గాజా స్ట్రిప్ ని హమాస్ పరిపాలిస్తుంది. ఇది మొత్తం కూడా హమాస్ చేతిలో ఉంది. ఇక్కడ ఫతహ్ మరియు హమాస్ ఈ రెండిట్లో కూడా చారిత్రాత్మకమైనటువంటి అనేక విభేదాలు కూడా ఉన్నాయి. ఇక హమాస్ గురించి చర్చించినట్లయితే దీనిని ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ గా చాలా మంది భావిస్తారు కూడా. చాలా దేశాలు దీనిని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని కూడా అంటారు. కానీ కొన్ని దేశాలు హమాస్ ని టెర్రరిస్ట్ అని చెప్పడానికి ఎంత మాత్రం కూడా ఒప్పుకోవు. ఆ దేశాలు ఏంటి అంటే బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇరాన్, నార్వే, ఖతర్, రష్యా, సిరియా, తుర్కీ దేశాలు హమాస్ ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా పరిగణించవు. అలాగే కొన్ని దేశాలు పలస్తీన్లోని హమాస్ మిలిటెంట్లు ఎవరైతే ఉన్నారో వారినే ఉగ్రవాదులుగా పరిగణిస్తారు. ఉదాహరణకి న్యూజిలాండ్ ఉంది, పారగోన్ ఉంది. మరియు ఈ విధ్వంసాలు చేయడానికి గల కారణం ఇజ్రాయెల్ పలస్తీన్ ప్రజలపై అనేక దౌర్జన్యాలు చేసింది కాబట్టి ఈ దాడులు చేస్తున్నామని ప్రకటించాడు మొహమ్మద్ దైఫ్, హమాస్ యొక్క కమాండర్ ప్రెసిడెంట్. ఎవరైతే ఇండియన్ నేషన్స్ ఇజ్రాయెల్లో ఉన్నారో వారి కోసం ఇజ్రాయెల్ ఇండియన్ ఎంబసీ ఒక అడ్వైజరీ జారీ చేసింది. మీరు అత్యవసర పరిస్థితిలో ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి ఫోన్ చేయవచ్చు లేదా ఈమెయిల్ చేయవచ్చు అని చెప్పి. ఇప్పుడైతే ఇజ్రాయెల్ ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ పేరుతో యుద్ధం ప్రారంభించేసింది. డిఫెన్స్ ఫోర్స్ ని అన్నింటికీ సిద్ధంగా ఉండాలని ఆదేశించేసింది ఎనర్జీ మినిస్టర్. అయితే ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి ఎనర్జీ మినిస్టర్ అతను గాజాలో కరెంటు సప్లై పూర్తిగా ఆపేయాలని హుకుం కూడా జారీ చేసేశాడు. హమాస్ ఇజ్రాయెల్ పై చేసినటువంటి దాడికి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ముసాద్ అనేటటువంటిది ప్రపంచంలోనే చాలా ఫేమస్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్సీ వ్యవస్థ. ఈ వ్యవస్థ హమాస్ దాడులను పసిగట్టడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ద టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనం ప్రకారంగా ఈజిప్ట్ ఇంటెలిజెన్సీ వ్యవస్థ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వారు మాటి మాటికి హెచ్చరించారు, ఏదో ఒక పెద్ద దాడి జరగబోతుంది
ఇజ్రాయిల్ పై అని చెప్పి అయినప్పటికీ కూడా వీరు ఏ మాత్రం లెక్క చేయలేదు. అయితే సోదరులారా, ఇప్పటి వరకు నేను హమాస్ ఇజ్రాయిల్ పై ఏ విధంగా దాడి చేసిందో చాలా స్పష్టంగా వివరించేటటువంటి ప్రయత్నం చేశాను. అయితే ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో మనం చూస్తున్నాం అక్కడ ఇజ్రాయిల్లో ఇంతమంది బలైపోయారని. వాస్తవంగా చెప్పాలంటే మనమంతా కూడా ఈ విషయం చూసి చాలా బాధపడిపోయాం. ఎవరు కూడా దీనిని సమర్థించరు. అది హమాస్ చేసినా ఇంకెవరు చేసినా దాడి అవుతుంది, యుద్ధమే అవుతుంది. ఎందుకంటే ఒక చందం ఉంది, యుద్ధం అనేది ముసలి వాళ్ళు ప్రారంభిస్తారు, యువకులు దానికి బలైపోతారని చెప్పి. కాబట్టి కొంతమంది చేసేటటువంటి ఈ ప్రయత్నం కారణంగా ఈ యొక్క సివిలియన్స్ ఎవరైతే ఉంటారో, సాధారణ ప్రజలు ఎవరు ఉంటారో, పిల్లలు, స్త్రీలు, వృద్ధులు, వారు ఆ యొక్క మారణ హోమానికి బలైపోతారు. కాబట్టి ఇది ఏ దేశంలోనైనా ఇలాంటి సంఘటనలు జరిగితే పూర్తిగా మనం దాన్ని ఖండించాలి. అయితే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసింది, చాలా మారణ హోమం అనేది జరిగింది. ఆ తర్వాత వీరు ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా పలస్తీన్ గాజాపై వీరు కూడా బాంబుల వర్షాన్ని, రాకెట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. తద్వారా అక్కడ కూడా అనేక వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ ఇరు వైపులా కూడా యుద్ధం అనేది ప్రారంభమైపోయింది. ఎప్పుడైతే మనం చూసామో ఇజ్రాయెల్ పై ఇలా జరిగిందని చెప్పి దీన్నైతే నేను ఖండిస్తున్నాను. కానీ పూర్వపరాలేంటో కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయెల్ పలస్తీన్ పై చేసినటువంటి దాడి అంతా ఇంత కాదు. దాదాపుగా 75 సంవత్సరాల నుండి ఎంతో మంది పాలస్తీన ప్రజలను, అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర ఇజ్రాయెల్ దేశంది. వారు సృష్టించినటువంటి మారణ హోమాలు, బాంబుల వర్షాలు అంతా ఇంత కాదు. ఎంతో మంది అమాయక ప్రజల్ని ఇజ్రాయిల్ హతమొందించింది, పలస్తీనా ప్రజలను. అయితే సోదరులారా, ఈ గొడవల గురించి మీకు తెలియాలి అంటే ముందు ఇజ్రాయిల్, పలస్తీన్, మసీదే అక్సా వీటి గురించి మీకు ఒక అవగాహన అనేది ఉండాలి. అయితే కొంత అవగాహన నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫ్యూచర్లో దీనికి సంబంధించి ఒక పెద్ద వీడియో చేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. అయితే ఇక్కడ ఇజ్రాయిల్ ఉన్నటువంటి యూదుల గురించి మీకు కాస్త ఒక అవగాహన అనేది ఉండాలి. యూదులు పలస్తీన్ దేశంలో శరణార్థులుగా వచ్చి చివరికి స్వదేశీయులైనటువంటి పలస్తీనుల్ని వారిని శరణార్థులుగా చేయడం జరిగింది. ఇలాంటి చరిత్ర యూదులు కలిగి ఉన్నారు. ఒకప్పుడు మన భారతదేశం కూడా పలస్తీన్ ప్రజలకు సపోర్ట్గా నిలబడడం జరిగింది. కావాలంటే గూగుల్లో ఈ విషయాన్ని మీరు సెర్చ్ చేసి చూడవచ్చు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి వారు కూడా పలస్తీన్కి సపోర్ట్గా నిలబడి మాట్లాడడం జరిగింది. ప్రధానమంత్రుల్లో మొట్టమొదటిగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారు కూడా పలస్తీన్ని విజిట్ చేయడం కూడా జరిగింది. అసలు యూదులు ఎవరు? ఆ జాతి వాస్తవికత ఏమిటి? అసలు ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ అనే దేశం అనేది ఉందా? యూదుల భూభాగమా పలస్తీన్? లేదా ఒకప్పుడు ముస్లింలే అక్కడ ఉన్నటువంటి యూదుల్ని తరిమి కొట్టారా? ఈ విషయాలు తెలియాలంటే యూదుల వాస్తవికత ఏంటో మీకు తెలిసి ఉండాలి. ఇజ్రాయిల్ అనేది నిజానికి ఒక దేశం పేరో, ఒక ప్రాంతం పేరో కాదు. ఖురాన్ మరియు బైబిల్ ప్రకారంగా ప్రవక్త అయిన యాకోబుకు దేవుడు ఇచ్చినటువంటి బిరుదు ఇజ్రాయిల్. అతని వంశావళిలో పుట్టినటువంటి వారే ఇశ్రాయేలీయులుగా, యూదులుగా పిలువబడ్డారే తప్ప ఇది ఒక దేశం పేరో, ప్రాంతం పేరు ఎంత మాత్రము కాదు. మీరు కాస్త చరిత్రను పరిశీలించినట్లయితే అబ్రాహాము ప్రవక్తకు 2 కుమారులు. పెద్ద కుమారుని పేరు ఇష్మాయేలు, చిన్న కుమారుని పేరు ఇస్సాకు. పెద్ద కుమారుడైనటువంటి ఇస్మాయేలు యొక్క సంతానమే ఇష్మాయేలీయులుగా పరిగణించబడ్డారు. వారే అరబ్బులు, అరబ్బు దేశంలో స్థిరపడ్డారు. చిన్న కుమారుడైన ఒక కుమారుడు, అతని పేరే యాకోబు. యాకోబుకు 12 మంది సంతానము. ఆ 12 మంది సంతానమే 12 గోత్రాలుగా ఏర్పడ్డారు. ఆ 12 గోత్రాలు ఎవరు అంటే ఇశ్రాయేలీయులు. ఆ 12 తెగలలో ఒక తెగ పేరే యూదా. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ఆ తెగ పేరు మీద ఏర్పడినటువంటి యూదా రాజ్యాన్ని బట్టి యూదులు అని వారిని పిలవడం జరిగింది. అయితే యాకోబు 12 సంతానంలో యోసేఫ్ అంటే యూసుఫ్ ఈజిప్టుకు రాజుగా ఉన్న కాలంలోనే అప్పటి వరకు కనాన్లో నివాసం ఉండే ఇశ్రాయేలు
సంతతి వలసలు ప్రారంభమై వారు ఈజిప్టులో స్థిరపడడం మొదలుపెట్టారు. ఆ విధంగా కొంతకాలానికి వారి ప్రాబల్యం తగ్గి వారంతా ఈజిప్టు పాలకుల దాస్యంలోకి వెళ్ళిపోయారు. అలా కొన్ని వందల సంవత్సరాలు వారంతా ఈజిప్టు ఫరో రాజుల దాస్యంలో ఉండిపోయారు. ఆ తరువాత దేవుడైన యెహోవా మోషేను ప్రవక్తగా ఎన్నుకొని ఈజిప్టు రాజుల దాస్యంలో మగ్గుతున్నటువంటి యూదులను విడిపించుకొని రావలసిందిగా మోషేను ఆజ్ఞాపించడం జరిగింది. అప్పటికే యూదులు ఫరో రాజుల పాలనలో చిత్రహింసలకు గురైపోతూ ఉండేవారు. ఇశ్రాయిల్లో ఎవరైనా మగ పిల్లలు పుడితే వారిని వెంటనే చంపేసేవారు, ఆడపిల్లల్ని వదిలేసేవారు. ఈ విధంగా అనేక చిత్రహింసలు యూదులు భరిస్తూ ఉండేవారు ఫరో రాజుల కాలంలో. అలాంటి తరుణంలో మోషే ప్రవక్త వారు ఫరో రాజును ఎదిరించి వారి యొక్క బానిసత్వం నుండి యూదుల్ని విముక్తులుగా చేయడం జరిగింది. ఈజిప్టు దాస్యం నుండి విడిపించబడిన యూదులు మోషే నాయకత్వంలో మొట్టమొదట ఎర్ర సముద్రం మీదుగా సినాయి ద్వీపకల్పానికి చేరుకోవడం జరుగుతుంది. సినాయి ద్వీపకల్పం అరేబియా దేశ ఉత్తర పడమరలకు ఒక మూలన ఉన్న ప్రదేశం. సినాయి అరేబియాలోనే ఉన్నట్లు బైబిల్ చెప్తుంది. అరేబియాలో ఉన్న సినాయి కొండయే అని గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో మీరు ఈ విషయాన్ని చూడవచ్చు. ఈ సినాయి పర్వత శ్రేణులు అరబ్బీలో తూరు పర్వతంగా పేర్కొనడం జరిగింది. ఈ తూర్ ప్రాంతం అనేది హెబ్రూ భాషలో హోరేబు కొండ అని బైబిల్లో ఈ విషయాన్ని మనం చూడవచ్చు. ఆ విధంగా ఈజిప్టు వారి దాస్యం నుండి విడిపించబడిన యూదులు సీనాయి ద్వీపకల్పానికి చేరుకున్న తర్వాత పాలస్తీనా భూభాగంలో అప్పటికే నివసిస్తున్న అమాలేకీయులనే జాతిని తొలగించి ఆ భూభాగంలో యూదులను నివసించాల్సిందిగా ఆజ్ఞాపించడం జరుగుతుంది. ఆ విధంగా యూదులకు పాలస్తీనా బహుమతిగా ఇవ్వబడిన ప్రదేశం తప్పితే పాలస్తీనా ప్రాంతం మొదటి నుండి యూదుల భూభాగం కానే కాదు. పలస్తీన్లో ఉన్న జెరూసలేం పట్టణంలోనే ప్రవక్త దావీదు కుమారుడు రాజైన సొలొమోనుకు దేవుని మందిరం కట్టాల్సిందిగా ఆజ్ఞాపించడం జరిగింది. ఆ విధంగా ప్రవక్త మరియు రాజైన సొలొమోను ద్వారా 950 బీసీలో కట్టబడిన ఆలయమే బైబిల్లో సోలొమన్ టెంపుల్ అని, అరబ్బీలో బైతుల్ ముఖద్దిస్ అని, మస్జిద్ అక్సా అని పిలువబడింది. అయితే 587 బీసీలో రాజైన నెబుకద్నేజర్ ఆధ్వర్యంలో బాబిలోనియన్ల ద్వారా యూదులపై జరిగిన దాడిలో జెరూసలేం పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ దాడిలోనే సొలొమోను మందిరం కూల్చబడింది. ఎందరో యూదులు దారుణంగా చంపబడ్డారు. పాలస్తీనా బాబిలోనియన్ల చేతిలో వెళ్ళిపోయింది. యూదులు బాబిలోనియన్ల దాస్యంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తిరిగి 515 బీసీలో అదే స్థలంలో మిగిలి ఉన్న శిథిలాలపై తిరిగి సొలొమోను మందిరాన్ని పునఃస్థాపించడం జరిగింది. ఇకపోతే యూదులపై అంత పెద్ద శిక్ష వచ్చి పడడానికి కారణం ఏంటి? యూదులపై దేవుడు ఎంతో కారుణ్యం చూపినప్పటికీ వారు తలబిరుసుతనం కలిగినటువంటి వారు, మొండి వాళ్ళని చెప్పేసి, అవిధేయులని చెప్పేసి స్వతహాగా బైబిలే చెబుతుంది. యూదులు అవిధేయులు, లోబడనొల్లని ప్రజలు, మెడవంచని జనాంగము, తిరుగుబాటు చేయు ప్రజలు, నరహంతకులని పిలవడాన్ని బట్టి వారి దుర్మార్గత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మోషే నుండి యేసు వరకు మధ్యలో వచ్చినటువంటి ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రవక్తల్ని రాళ్లతో కొట్టి చంపివేయడం, సిలువను ఎక్కించడం, ఈ విధంగా ఎంతో మంది ప్రవక్తల్ని పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర యూదులనని చెప్పి బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. ఖురాన్ కూడా ఈ విషయాన్ని ప్రకటిస్తుంది. అదేవిధంగా చివరికి యేసు క్రీస్తు వారు వచ్చినప్పుడు యేసు క్రీస్తు వారిని కూడా నానా విధాలుగా ఇబ్బంది పెట్టి యేసు క్రీస్తు వారిని సిలువ ఎక్కించే ప్రయత్నం చేసింది కూడా యూదులే అని చాలా స్పష్టంగా బైబిల్ ఇక్కడ పేర్కొంటూ యూదుల యొక్క అవిధేయత అంతా ఇంత కాదు, వారి యొక్క నైజం పూర్తిగా బయటపెట్టింది బైబిల్ గ్రంథం. యెరూషలేము రోమియోల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. 63 BCE నుండి 324 CE వరకు జెరూసలేం రోమా ప్రభుత్వం క్రిందే పాలించబడేది. యూదులు ఆ సమయంలో రోమా ప్రభుత్వ సహాయంతోనే యేసును చంపడానికి కుట్రలు పన్నుతారు. అయితే యూదుల కుట్రల నుండి దేవుడు యేసును కాపాడుకుంటాడు. ఫలితంగా యూదులు యేసు నోట శపించబడతారు. యెరూషలేము పూర్తిగా నాశనం చేయబడుతుందని, ఒకప్పుడు యూదులకు ఇవ్వబడిన ఎన్నుకోబడిన దేవుని ప్రజలు అన్న గొప్ప స్థానం వారి నుండి కొట్టివేయబడుతుందని, అది వేరే ప్రజలకు ఇవ్వబడుతుందని యేసు చెప్పిన భవిష్యవాణి మత్తయి సువార్త 21వ అధ్యాయం 37 నుండి 46 వచనాల్లో ఈ విషయాన్ని మీరు చూడవచ్చు. 70 ADలో రోమన్ రాజైన
టైటాస్ చేసిన దాడిలో జెరూసలేం తిరిగి దారుణంగా ధ్వంసం చేయబడింది. రెండవసారి కట్టబడిన సొలొమోను మందిరం పూర్తిగా ధ్వంసం చేయబడింది. లక్షల కొద్ది యూదులు చంపబడతారు. పాలస్తీనా భూభాగంలో నివసిస్తున్న మొత్తం యూదులు వెళ్ళగొట్టబడతారు. ఆ విధంగా ఒకప్పుడు వారికి ఇవ్వబడిన పాలస్తీనా భూభాగం నుండి వెళ్ళగొట్టబడిన యూదులు అనేక దేశాల్లో చెదిరిపోయి ప్రపంచ దేశాల్లో 2000 సంవత్సరాల వరకు నిలువ నీడ లేకుండా అయిపోయారు. ముఖ్యంగా 1099 నుండి 1266 వరకు సాగిన క్రూసేడ్లలో లక్షల కొద్ది యూదులు చంపబడ్డారు. తమ నాయకుడైన యేసును యూదులు సిలువ వేసి చంపారన్న ఆక్రోశంతో క్యాథలిక్ క్రైస్తవులు సాగించింది క్రూసేడ్ దాడులు. యేసు అనంతరం దాదాపు 600 సంవత్సరాల తర్వాత అరేబియా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆగమనం జరుగుతుంది. అప్పటికే అరేబియాలో యూదులు తెగలు నివసిస్తూ ఉండేవి. అయితే అరేబియన్ల కంటే ముందుగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అని కనిపెట్టింది యూదులే. కారణం అప్పటి వారి తౌరాతు గ్రంథాల్లో ఇంజీల్లో ఒక విశ్వ ప్రవక్త రాబోతున్నాడనే శుభవార్తలు రాయబడి ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొదలుపెట్టిన సంస్కరణ ఉద్యమం ప్రపంచమంతా వేగంగా వ్యాపించింది. ఇస్లాం అరేబియాలో అధికారంలోకి వచ్చింది. రెండవ ఖలీఫా ఉమర్ బిన్ ఖత్తాబ్ కాలంలో జెరూసలేంలో ఉన్న మస్జిదే అక్సా తిరిగి కట్టబడింది. జెరూసలేంలో తిరిగి దైవారాధన ప్రారంభమైంది. ఆ తర్వాత 685 ఏడిలో ఖలీఫా అబ్దుల్ మాలిక్ ఇబ్నే మర్వాన్ ద్వారా మస్జిదే అస్-సఖ్రా నిర్మించబడింది. అదే డోమ్ ఆఫ్ రాక్ పేరుతో ప్రసిద్ధిగాంచింది. తరువాతి కాలంలో అనేక దేశాల్లో చెదరగొట్టబడిన యూదులు జర్మనీలో హిట్లర్ ఆధ్వర్యంలో నాజీల చేతుల్లో విపరీతమైన హింసలకు గురయ్యారు. హిట్లర్ అయితే 60 లక్షల మంది యూదుల్ని అతి దారుణంగా చంపేశాడు. ఇదంతా వారు ప్రదర్శించిన తలబిరుసుతనానికి ఫలితం. దేవుని ఆజ్ఞలు మాటి మాటికి మీరి అనేక మంది దైవ ప్రవక్తలను అన్యాయంగా చంపేసిన దాని పర్యవసానం. ఇక ఆధునిక చరిత్ర విషయానికి వస్తే 1517 నుండి 1917 వరకు ఒట్టోమన్ రాజ్యాధికారంలో ఉన్న పాలస్తీనా ప్రాంతం 1918లో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ అధికారంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బ్రిటిష్ అమెరికా సహాయంతో యూదులు పాలస్తీనాను ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. తమకు నిలువ నీడ కూడా లేదని చెప్పి పాలస్తీనా ముస్లింలను బ్రతిమాలుకొని నివాసాలు ఏర్పరచుకోవడం మొదలుపెట్టారు. అలా పలస్తీనాలో యూదులు సెటిలర్స్గా స్థానం సంపాదించారు. పలస్తీనాలో స్థలాలు కొనడం ప్రారంభించారు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచంలో చెదిరిపోయి ఉన్న యూదులు క్రమంగా పాలస్తీనాలో పోగొట్టడం ప్రారంభించారు. 1947 కంటే ముందు ప్రపంచ చరిత్ర పటంలో అసలు ఇజ్రాయిల్ అనేటటువంటి దేశమే లేదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే అలవాటున్న యూదులు తమకు ఆశ్రయం కల్పించిన పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకుని అక్కడి ముస్లింలను తరిమేసి తమకు అడ్డొచ్చిన పాలస్తీన్లను చంపి ఈ విధంగా ఇజ్రాయిల్ దేశాన్ని నిర్మించుకోవడం మొదలుపెట్టారు. ఈనాడు ఇజ్రాయిల్ పేరుతో కనబడుతున్నది ఒకప్పటి పాలస్తీనా దేశం. ఇజ్రాయిల్ దేశం అన్నది అసలు చరిత్రలో ఎప్పుడూ లేనే లేదు. అది కేవలం యూదులు పాలస్తీన్ ప్రజల్ని తరిమేసి నిర్మించుకున్న దేశం మాత్రమే. తమ దేశాన్ని కాపాడుకోవాలన్న ఆక్రోశంతో పాలస్తీన్ ఇజ్రాయిల్తో పోరాడుతూనే ఉంది. ఆ క్రమంలో పాలస్తీనాను రక్షించుకోవాలన్న లక్ష్యంతో ఏర్పడిందే హమాస్ అనే గ్రూప్. కానీ ఇప్పుడు ఇజ్రాయిల్ యొక్క టార్గెట్ ఏంటంటే జెరూసలేంని పూర్తిగా వారు కైవసం చేసుకొని అక్కడ మస్జిదే అక్సా స్థానంలో సొలొమోన్ టెంపుల్ని కట్టడం వారి యొక్క లక్ష్యం. ఆ విధంగా చేస్తే వారిని పాలించేటటువంటి రాజు అక్కడ అవతరిస్తాడని వారి యొక్క గుడ్డి నమ్మకం. ఈ లక్ష్యం కోసమే మస్జిదే అక్సాకు ఆనుకుని ఉన్న వైలింగ్ వాల్ దగ్గర ఇప్పటికీ యూదులు ఏడుస్తూ తౌరా గ్రంథాన్ని చదువుతూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అయితే సోదరులారా, కొంతమంది హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేయగానే సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత మరికొందరు ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీన్పై దాడి చేస్తుంటే వీరు సంబరాలు చేసుకొని వీరు చాలా సంతోషపడిపోతున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా? పాలస్తీన్లో ఉన్నటువంటి హమాస్ ఎప్పుడైతే ఇజ్రాయెల్పై దాడి చేసిందో అక్కడ ఉన్నటువంటి పాలస్తీన్ ప్రజలంతా కూడా హమాస్కి సపోర్ట్ చేశారనుకుంటే మీరు పొరపాటులో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హమాస్ గ్రూప్ అయితే ఏదైతే ఉందో వారు ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ చేశారో ఎంతోమంది పాలస్తీనులు దాన్ని అక్కడ ఇష్టపడలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడ పాలస్తీన్లో ఎంతోమంది వృద్ధులు, చిన్నపిల్లలు, స్త్రీలు ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి ఇజ్రాయిల్లో కూడా జరిగింది. కాబట్టి ఈ యుద్ధాల వల్ల మారణ హోమం జరుగుతుంది తప్ప లాభం ఏమీ జరగదు. ఈ విధంగా
ఒక దేశం మరొక దేశంపై బాంబులను రాకెట్లను ప్రయోగిస్తూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే యుద్ధంతో ఎలాంటి సంబంధం లేదో వారు కూడా ఆ యుద్ధానికి బలైపోతున్నారు. వారు ఇజ్రాయెల్ ప్రజలైనా లేదా పలస్తీన్ ప్రజలైనా. కాబట్టి సోదరులారా, ఒక కామెంట్ చేయడం చాలా సింపుల్ విషయం, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, బిక్కుమంటూ జీవితం గడుపుతున్నారు. ఎప్పుడు ఏ రాకెట్ వచ్చి వారి ఇంటిపై పడుతుందో, వారి యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఒక కామెంట్ చేసే ముందు మనం ఆలోచించాలి, పూర్తి పలస్తీన్ ప్రజలు యుద్ధాన్ని కోరుకున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం కోరుకోవట్లేదు. వారిలో కొంతమంది తమ హక్కును కోరుకునే ప్రయత్నంలో వారు కొంతమంది ఎక్స్ట్రీమ్ గ్రూప్గా తయారైపోయారు. కానీ ఈ విధంగా యుద్ధాలు చేసుకుంటూ ఉండడం వల్ల పూర్తి మానవ జాతి అంతరించిపోతుంది తప్ప ఏ విధంగా కూడా పరిష్కారం అనేది మనకు కనిపించదు. కాబట్టి పలస్తీన్ మరియు ఇజ్రాయెల్కి చాలా పెద్ద చరిత్ర ఉంది. వాస్తవంగా యుద్ధం ప్రారంభించేది సైనికులు కాదు, రాజకీయ నాయకులు అని ఒక సామెత ఉంది. ఇక్కడ పలస్తీన్ మరియు ఇజ్రాయెల్లో కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో ఒక్కసారిగా హమాస్ దాడి చేయడం కారణంగా ఇజ్రాయెల్ కూడా ప్రతి దాడికి పూనుకుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇజ్రాయెల్కు ఉన్నటువంటి వెపన్స్ ముందు, అత్యాధునిక పరికరాల ముందు పలస్తీన్ ఏ విధంగా కూడా అక్కడ పనికిరాదు. అలాంటి తరుణంలో ఇప్పుడు ఎలాంటి భీతావాహ పరిస్థితులు ఏర్పడ్డాయో మనం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా యుద్ధం అన్ని విషయాలకు, అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. శాంతియుతంగా, శాంతిపరమైనటువంటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణమే శాంతిని నెలకొల్పుతుంది. కాబట్టి ఇలాంటి యుద్ధాలు వెంటనే ఆగిపోవాలని మనమంతా ప్రార్థన చేద్దాం. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 5325 హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, తల్బినా హృదయానికి మంచి చేస్తుంది, రోగి యొక్క బాధ మరియు ఆందోళనను దూరం చేస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్బినా గురించి చెప్పినటువంటి విషయాలు ఇవి. మీకు 11 రకాల డ్రై ఫ్రూట్స్తో తయారు చేయబడినటువంటి తల్బీనా కోసం, అలాగే ఫారెస్ట్ హనీ కోసం, హిజామా కోసం మీరు ఈ నెంబర్ని తప్పనిసరిగా సంప్రదించవచ్చు. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.